మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. కర్ణాటక హంపీలో ఉన్నటువంటి శ్రీ విరూపాక్ష ఆలయం ఇది శివునికి అంకితం చేయబడినటువంటి అతి పురాతనమైన చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. అత్యంత వైభవంగా ఉన్నటువంటి ఆలయం. అప్పట్లో విజయనగర చరిత్రకు ఇదొక ప్రతీకగా ఒక గొప్ప గుర్తింపుగా నిలిచినటువంటి ఆలయం. యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఆలయం. అలాంటి ఆలయంలో శివుణ్ణి దర్శనం చేసుకోవడం నిజంగా అదృష్టం అని చెప్పాలి. ఎవరు హంపి వచ్చినా విరూపాక్ష స్వామి ఆలయాన్ని దర్శనం చేసుకోకుండా మాత్రం వెళ్ళదు. విరూపాక్ష స్వామి అంటే ఎవరో కాదు, శివయ్యనే. ఆ శివయ్యని దర్శనం చేసుకోకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేము కూడా. లోపల అత్యంత వైభవమైనటువంటి కళ. అసలు ఆ రోజుల్లో ఇంతటి నైపుణ్యమా, ఇంత బాగా కట్టగలిగారా అని చూస్తుంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది. నిజంగా తరతరాలకి ఒక గొప్ప సంపదని, ఆ వారసత్వాన్ని ఇదంతా ఎవ్వరు ఏమీ చేయలేరు. అప్పట్లో ఏవో అయిపోయింది, వదిలేయండి. ఇంక ఇప్పుడు మాత్రం ఈ సంపదని భావి తరాలకు అందించేందుకు అన్ని ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఖచ్చితంగా చెయ్యాలి కూడా. నిజంగా అత్యంత అద్భుతం అన్నమాట. అసలు ఆ రోజుల్లో ఎలా కట్టగలిగారు ఇదంతాను, అసలు ఎలా సాధ్యమైంది ఇదంతా, అసలు మిరాకిల్లా అనిపిస్తుంది చూస్తుంటే. లోపల మొత్తం రాతి కట్టడాలు అత్యంత వైభవంగా నిర్మించారు. ఆ లోపల కళా సంపద చూస్తుంటే అసలు మతిపోతుంది అమ్మా అని. నిజంగా గ్రేట్. అసలు దీనికి సంబంధించి మనతో మాట్లాడతారు. లోకల్లోనే ఇక్కడే ఉండేటువంటి వాళ్ళు, ఇక్కడే పుట్టి పెరిగారు కానీ హైదరాబాద్లో జాబ్ చేసేటువంటి వ్యక్తి మనతో మాట్లాడతారు. ఒకసారి ప్లీజ్ అండి, మీ పేరు? నా పేరు అమర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్కసారి ఈ టెంపుల్లో ఒక నీడ పడుతుంది, ఒక నీడ, ఈ టెంపుల్ గోపురానికి సంబంధించిన నీడ ఒకటి అక్కడ పడుతుంది. ఏంటి అసలు స్పెషల్ చెప్పండి. సైన్స్ లో వర్టెడ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ ఉంది, సేమ్ కాన్సెప్ట్ ఉంది. సో సన్ రేస్ లైక్ ఇలా ఫ్లో అయినప్పుడు, ఆ గోపురం నుంచి ఇలా ఫ్లో అయినప్పుడు ఒక పిన్ హోల్ ఉంది. ఆ పిన్ హోల్ ద్వారా ఈ రేస్ ఫ్లో అయినప్పుడు, ఆ వర్టెడ్ ఇమేజ్ ఇన్వర్టెడ్ లో పడిద్దాం. అంటే లైక్ స్ట్రైట్ గా పడేది మనకు రివర్స్ లో పడిద్ది అనమాట. అలా ఎక్కడా లేదు కదా? ఎక్కడ లేదండి. మన పూర్వంలో ఈ టెక్నాలజీ అండి. మనం ఏదో అనుకుంటాం, మన టెక్నాలజీ ఏదో పెద్ద టెక్నాలజీ, మనం అద్భుతం, సూపర్ డూపర్ అనుకుంటాం. కానీ అప్పట్లో ఈ టెక్నాలజీ ముందు మనం ఎంత, ఆఫ్టర్ ఆల్. నేను చూశాను, ఇప్పుడు కాశీలో ఉన్నట్లుంది ఒకటి. ఇక్కడ మనకు చిన్న కేవ్ లా ఉంటదండి టెంపుల్ లో. అక్కడికి వెళ్తే అది మనకు కన్నడలో గులిగింజ మాధవ స్వామి అంటారండి. మాధవ స్వామి. మనకు కాశీకి ఇక్కడికి లింగాన్ని కంపేర్ చేసుకుంటే ఒక చిన్న ఆవగింజ అంతా డిఫరెన్స్, ఇక్కడ కొంచెం పెద్దది ఉందంట. సేమ్. తర్వాత ఏంటంటే ఈ లింగం వెనకాల మాధవ స్వామి విష్ణువు ఉంటాడు. సో అందుకని గులగింజ మాధవ స్వామి అంటారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి కూడా ఏదో స్పెషల్ ఉందంట. ఇక్కడ ఈ మీకు ఈ గోపురం కనిపిస్తుంది కదండి. ఈ గోపురం స్ట్రైట్ గా మీరు ట్రావెల్ చేస్తే ఒక 1 కిలోమీటర్ అక్కడ బైక్ పార్కింగ్ చేసి అక్కడ మీరు నడిచి వెళ్ళాలండి. ఇదంతా సుగ్రీవుడి రాజ్యం. సుగ్రీవుడు పరిపాలించిన రాజ్యం, కిష్కింద అంటారు కదా, అది ఇక్కడే అండి. మనకు ఆంజనేయ స్వామి రాముల వారిని కూడా మీట్ అయింది ఇక్కడే అండి. ఇక్కడ మీరు తుంగభద్ర నది ఉంటుంది, ఈ నది దాటితే అదంతా సుగ్రీవుడి ఇదండి రాజ్యం, కిష్కింద అంటారు. ఆంజనేయ స్వామి వారు పుట్టింది అక్కడే అండి. వెళ్ళొచ్చాం, ఆంజనేయ స్వామి పుట్టింది. సో ఈ టెంపుల్ ఇక్కడికి వెళ్తే మీరు పూర్వంలో వ్యాసరాయలు ఉండేవాడు ఇక్కడ. మన లైక్ విజయనగర రాజ్యానికి కుల గురువులు. సో ఆయన కల్లో ఒకసారి ఆంజనేయ స్వామి ఏదో కనిపించారంట. సో 12 days అలాగా కనిపించినప్పుడు ఆయన మసిబొగ్గు తోటి బండ మీద గీసారనమాట ఆంజనేయ స్వామిని. సో సాయంత్రం పూట గీసి లైక్ మార్నింగ్ లైక్ వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి అది ఉండేది కాదనమాట. అలా 12 days కంటిన్యూస్ జరిగి ఒకటో సోమవారం మళ్ళీ కల్లోకి వచ్చి తనకు చెప్పారనమాట, ఇలా నేనే ఇక్కడ ఉన్నది అలా అని. తర్వాత వ్యాసరాయలు ఏం చేశారు, మళ్ళీ బండ మీద స్వామివారిని ఒక యంత్రంలో బంధించారు. యంత్రం తీసి దాంట్లో స్వామివారిని. సో అది కాలక్రమేణా అది మనం శిల్పులు ఎలా చెక్కుతారు, చెక్కినప్పుడు ఎలా వస్తుంది అలా అయిందనమాట. అది యాక్చువల్గా చెక్కింది కాదు, మసిబొక్కుతో గీసిన లైక్ ఏమంటారు, ఒక డయాగ్రామ్ అంటాం కదా, అది కాలక్రమేణా మనం మామూలు శిల్పులు ఎలా చెక్కితే ఎలా వస్తుంది అలా అయిందండి. అలా కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకవైపు పుష్కరిణి కూడా చూడండి అటువైపు. అలాగే విజయనగర సామ్రాజ్యం నిజానికి 14-15వ శతాబ్దంలో ఈ రాజులు అద్భుతంగా గోపురాలు, మండపాలతో ఏర్పాటు చేశారు. అయితే దానికంటే ముందు అసలు 7వ శతాబ్దంలోనే ఈ ఆలయం ప్రారంభించబడింది, అలా చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత చాళుక్యులు, హొయసల రాజుల కాలంలో ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందింది. ఇక విజయనగర సామ్రాజ్య కాలంలో అయితే ముఖ్యంగా గోపురాలు, మండపాలు అన్నీ చేర్చి చాలా బాగా తయారు చేశారు. అలాగే రంగమండపం అని, స్తంభాల మీద చెక్కినటువంటి అందమైన శిల్పాలు కావచ్చు,
తుంగభద్ర నది ఒడ్డునటువంటి గోపురాలు విజయనగరం కాలం నాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంటాయి నిజం చెప్పాలంటే. అలాగే హంపీలో ఇప్పటికీ పూజలు అందుకుంటున్నటువంటి అతి పెద్ద ప్రాచీన ఆలయాల్లో ఇది కూడా ఒకటని చెప్పాలి. ప్రధాన గోపురం నీడ గర్భగుడి మీద పడుతుంది, అది ఇక్కడ స్పెషల్. ఇప్పటికీ ఇంత ప్రాచీన ఆలయాల్లో, అంటే ఆనాటి విజయనగర రాజులు కట్టినటువంటి ఆలయాల్లో ఇంత ప్రాచీన ఆలయం ఇప్పటికీ కంటిన్యూస్ గా పూజలు అందుకుంటున్న పెద్ద ఆలయంగా ఇది మనం చెప్పాలి. అసలు ఒక మహా అద్భుతం, ఇంకా అంతకంటే నో వర్డ్స్ అనమాట, అసలు మాటలు రావు లేవు. వస్తే మాత్రం హంపి ఫస్ట్ ఇలా ఆలయాన్ని సందర్శించండి. హంపిలో ఉన్నటువంటి యోగ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఇది. అయితే 1528లో అప్పటి రాజైనటువంటి కృష్ణదేవరాయలు ఆయన కృష్ణ భట్ట అని చెప్పేసి ఉన్న పూజారితోటి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. అలాగే ఆయన లెఫ్ట్ సైడ్ ఎడం వైపు కాలి మీద లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉంటారు. ఎందుకంటే విష్ణువు స్వరూపం కాబట్టి, 4వ స్వరూపం విష్ణువు, 4వ స్వరూపం ఈ విగ్రహం నరసింహుడు కాబట్టి ఆ స్వామికి లెఫ్ట్ సైడ్ కాలి మీద అమ్మవారు కూర్చున్నటువంటి పరిస్థితి. అయితే అమ్మవారి చెయ్యి కనిపిస్తుంది చూడండి, అమ్మవారి చెయ్యి కనిపిస్తుంది. ఆ విగ్రహం ధ్వంసమైనప్పుడు కేవలం ఆ చెయ్యి వరకు మిగిలిపోయింది. అయితే ఈ రూపాన్ని చూసి ఉగ్ర నరసింహుడు అని చెప్పేసి అందరూ అనుకుంటారట, కానీ కాదు, లక్ష్మీ నరసింహ స్వామి అని చెప్పాలి. ఎందుకంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి లక్ష్మీ నరసింహ స్వామినే ఈయన. తర్వాత దాదాపు 6.7 మీటర్ల హైట్ ఉన్నటువంటి విగ్రహం ఇది. విజయనగర శిల్పులు చెక్కినటువంటి విగ్రహాల్లో అత్యంత అద్భుతమైనటువంటి విగ్రహంగా ఈ విగ్రహాన్ని చెబుతా ఉంటారు. ఖచ్చితంగా వచ్చినప్పుడైతే విజిట్ చేయండి. అలాగే యోగ భంగిమలో ఉన్నాడు కాబట్టి యోగ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్తారు. తర్వాత ఆదిశేషుడు ఉన్నాడు చూడండి, పైన 7 తలలు ఉన్నటువంటి ఆదిశేషుడు కూడా ఈ విగ్రహం దగ్గర మనకి కనిపిస్తూ ఉంటారు. తర్వాత అటువైపు ఇటువైపు ఆయనకు ఉన్నటువంటి 2 చేతుల్లోనూ ఏ ఆయుధాలు ఉంటాయి, బట్ అవన్నీ కూడా ఇరిగిపోయాయి, ఏ ఆయుధము కూడా లేదు. ముఖం కూడా పూర్తిగా దెబ్బతినింది. దానివల్లనే ఈ విగ్రహాన్ని ఉగ్ర నరసింహుడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారంట, కానీ కాదు, అమ్మవారి చెయ్యి అక్కడ కనిపిస్తుంది కాబట్టి అమ్మవారు ఆ కాలి మీద నుంచి ఆ విగ్రహాన్ని తొలగించారు కాబట్టి ఇది ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి స్వరూపం అనే చెప్తా ఉంటారు. మొత్తానికి ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ మీరు విజిట్ చేయండి. ఇది ఏకశిలా విగ్రహం, ఒకే ఒక్క శిలతోటి తయారు చేసినటువంటి విగ్రహం అన్నమాట. అద్భుతమైనటువంటి విజయనగర శిల్పులు చెక్కిన విగ్రహాల్లో ఇది ఒకటి. ఖచ్చితంగా విజిట్ చేయండి. హేమకూట కొండ ఆగ్నేయ వాలుపై ఉన్నటువంటి ఈ ఏకశిల శాశివేకాలు గణేష్గా పిలుస్తారు. శాశివేకాలు అంటే మన తెలుగులో ఆవగింజ గణేష అని అర్థం అంట. ఆ గణేషుని ఒక్కసారి చూడండి, ఏకశిల గణేశుడు అనమాట. 2.4 మీటర్స్ హైట్ లో ఉన్నటువంటి గణేశుడు చుట్టూ కింద నుంచి మోల్డింగ్స్ తోటి తయారు చేసిన పీఠం మీద ఆయన కూర్చుని ఉన్నారు. తర్వాత 4 చేతుల్లో కూడా ఈ గణేశుడికి ఒక చేతిలోనేమో దంతము, ఒక చేతిలోనేమో అంకుశం ఉంది, పాశం ఉంది ఇంకో చేతిలో, తర్వాత ఇంకొక చేతిలో లడ్డూల గిన్నె. మనకు తెలుసు గణేశుడు ఎప్పుడు కూడా లడ్డూ కంపల్సరీ ఉంటుంది ఆయన చేతిలో. సో అది. తర్వాత వజ్ర ఆకారంలో ఉన్నటువంటి కిరీటం ఉంది, అలాగే పూసల హారము, అలంకరించినటువంటి కంకణాలు, కాలికి సంబంధించి అందెలు కూడా కనపడుతున్నాయి మనకు చూడండి. ఇంకా ఆయన ఉదరానికి ఏమో ఒక పాము చుట్టుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఈ విగ్రహం స్తంభాలతో కూడా కూడి ఉంది. ఆ స్తంభాలు మొత్తం మండపం అంతా కూడా బహిరంగంగా ఉంది, అంటే ఓపెన్ ప్లేస్ లో ఉంది అనమాట మొత్తం. ఈ వినాయక మండపాన్ని ఇది 1506లో చంద్రగిరికి చెందినటువంటి ఒక వ్యాపారి నరసింహ 2 జ్ఞాపకార్థం నిర్మించాడని చెప్తూ ఉంటారు. మొత్తానికి ఇది కూడా ఏకశిలా విగ్రహము, చాలా అతిపెద్ద గణేష విగ్రహం అని చెప్పాలి. ఒకవేళ మీరు ఎవరైనా ఎప్పుడైనా హంపి గనక వస్తే ఖచ్చితంగా ఈ గణేశుడు కూడా దర్శనం చేసుకోండి. ఓపెన్ ప్లేస్లో ఉన్నటువంటి అతిపెద్ద గణేశుడు.